వీక్షకులందరికీ నమస్కారం. ముఖ్యంగా రైతు సోదరులకి ఒక గుడ్ న్యూస్. కిసాన్ క్రెడిట్ కార్డు దాదాపుగా 18 సంవత్సరాల కిందటే దీన్ని ప్రవేశపెట్టిన బుడిబుడి అడుగులు వేసుకుంటూ నేడు ఒక మంచి స్థాయికి చేరింది. ప్రారంభంలో ₹1,00,000 లిమిట్ ఉండేది. నేడు అది ₹5,00,000 ఒక్కో రైతుకి కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణాలు ఇస్తూ ఉన్నారు. అందులో 2,00,000 లోపు అయితే తనఖాలు కూడా పెట్టాల్సిన పని లేదు. ఎలాంటి హామీ ఉండాల్సిన అవసరం లేదు. 5,00,000 వరకు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రైతులకి వ్యవసాయ రుణాలు అందిస్తూ ఉన్నారు. సహజంగా సహకార బ్యాంకుల్లో లోన్ మంజూరు చేసినప్పుడు రైతుకి ఆ అమౌంట్ మొత్తం తీసి రైతుకి ఇచ్చేస్తారు, లేదంటే అకౌంట్లో వేసేస్తారు. ఆ రైతు వాడుకున్నా వాడుకోకపోయినా ఆ వడ్డీ మొత్తం పే చేయాల్సిందే. కిసాన్ క్రెడిట్ కార్డులో ఆ ఇబ్బంది లేదు. రైతుకి ₹5,00,000 రుణం మంజూరు చేసినప్పుడు ఆ రైతు ఒకేసారి 5,00,000 ఒక వారంలోనో 10 రోజుల్లోనో పెట్టుబడి పెట్టరు కదా, దాన్ని 2-3 నెలలు ఉపయోగించుకునే అవకాశం. అందువల్ల ఎంత అయితే ఉపయోగించుకుంటాడో 20,000 తీసుకుంటే 20,000కే వడ్డీ పడుతుంది, 1,00,000 తీసుకుంటే 1,00,000కే వడ్డీ పడుతుంది. అలా 5,00,000 వరకు లిమిట్ ఉంటుంది, అంతవరకు ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు, వ్యవసాయానికి ఇచ్చే రుణాల మీద వడ్డీ శాతం 7% మాత్రమే. అత్యంత తక్కువ వడ్డీ. ఆ 7%లో కూడా సకాలంలో కనుక రుణాన్ని చెల్లిస్తే, సీజన్లోనే ఫైనాన్షియల్ ఇయర్ ముగిసే లోపే చెల్లిస్తే 3% వడ్డీని కేంద్ర ప్రభుత్వం రాయితీగా ఇస్తుంది. అంటే రైతు చెల్లించాల్సింది 4% వడ్డీ, అంటే పావలా వడ్డీ. ఇక ఇప్పుడున్న 5,00,000 క్రెడిట్ కార్డు, కిసాన్ క్రెడిట్ కార్డు కేసీసీ పరిమితిని 6,00,000కి పెంచాలి అనేది రేపు బడ్జెట్లో ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఎందుకంటే వ్యవసాయ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. 10 ఎకరాలు సాగు చేస్తే ₹10,00,000 ఖర్చు అవుతా ఉంది. గతంలో ₹1,00,000తో 10 ఎకరాల నుంచి 20 ఎకరాలు సాగు చేసేవారు. ఆ పరిస్థితులన్నీ పోయాయి. 1,00,000 ఉంటే ఎకరంలో కూడా పంట సాగు చేసే పరిస్థితి లేదు. అంటే వ్యవసాయం మరింత జూదంగా మారింది. అందువల్ల రైతులకు ఇంకా పెద్ద ఎత్తున అప్పులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డులో కొన్ని మార్పులు చేయబోతా ఉంది. దాని లిమిట్ 6,00,000కి పెంచే అవకాశం ఉంది. దీనికి సంబంధించి రాబోయే కొద్ది రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించబోతా ఉంది. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ నుంచి, ఆర్థిక శాఖ నుంచి ఉత్తర్వులు అందిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.